శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి, 50 మంది గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఇదం బ్రాహ్మం ధార్మిక ఛానల్లో ఎంతోమంది ధార్మిక ఆధ్యాత్మికవేత్తలతో, పండితులతో, వేదశాస్త్ర విద్వన్మూర్తులతో అనేకమైనటువంటి అమూల్యమైన విషయాలను నేటి తరానికి, ఈ సమాజానికి అందించాలన్న ఒక సత్సంకల్పంతో పలువురు నిష్ణాతులను ఈ స్టూడియోకు ఆహ్వానించి వారి నుంచి ఆయా విషయాలపై ఒక ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాన్ని అందిస్తోంది ఇదం బ్రాహ్మం ఛానల్. ఆ పరంపరలో భాగంగా వేదాంగమైన జ్యోతిష శాస్త్రంలో ఎందరో మహానుభావులు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఔపాసన పట్టి జ్యోతిష శాస్త్రంలో ఉండేటువంటి విశిష్టతతో పాటుగా ప్రజల్లో ఉండే అనేకమైనటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ, తగిన పరిహారాలను చెప్తూ వారెంతో సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు, తెలుగునాట ప్రముఖులు, జ్యోతిషాస్త్రంలో పరిశోధన చేసి జ్యోతిష అనుబంధ శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి అందులో డాక్టరేట్ కూడా పుచ్చుకొని ఇవాళ విఖ్యాత జ్యోతిష పండితులుగా ఖ్యాతి గడించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష విద్వన్మూర్తి. స్వయంగా జగద్గురు శంకరాచార్య వీరి యొక్క ప్రతిభను, వీరి జ్యోతిషాస్త్రంలో వీరికి ఉన్నటువంటి ఆ ప్రతిభను స్వయంగా గమనించి వారు ఆస్థాన విద్వన్మూర్తిగా పట్టా ఇచ్చి ఆశీర్వనుగ్రహాన్ని అందించారు. వారి అనుగ్రహంతో ఇవాళ తెలుగునాట అనేక న్యూస్ ఛానళ్లతో పాటుగా పలు వేదికల మీద జ్యోతిషాస్త్ర వైభవాన్ని, జ్యోతిషాస్త్ర విశిష్టతను తెలియజెప్పడమే కాకుండా సూర్య సిద్ధాంతం, ఇంకా పంచాంగ గణనం ఇలాంటి విషయాల్లో కూడా లోతైన అధ్యయనంతో వారు ఈ సమాజానికి, ఈ తరానికి అమూల్య విషయాలను అందిస్తూ ఎంతోమంది శిష్యులను కూడా తయారు చేసి సిద్ధాంతులుగా, జ్యోతిష పండితులుగా ఈ సమాజానికి అందిస్తున్నారు శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. అలాంటి శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి నుంచి ఇవాళ సాధారణంగా ప్రజల్లో ఉండేటువంటి అనేకమైన సందేహాలు, అనేకమైనటువంటి అనుమానాలు మనం ఎవరిని అడగాలి, ఎవరి ద్వారా నివృత్తి చేసుకోవాలి అని మనమంతా అనుకుంటాము. అలాంటి విషయాలన్నిటికీ సాధికారికంగా వారు మన సందేహాలను నివృత్తి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి సాధారణంగా మన నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక సందేహాలను, అనేక అనుమానాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. ప్రధానంగా నిత్యం చేసుకుంటే దైవారాధన కానీ, సంధ్యావందనం కానీ, ఆ సంకల్పం చేసుకునేటప్పుడు సూర్యోదయానికి వచ్చినటువంటి తిథినే ప్రధానంగా తీసుకోవాలా, ఆ సూర్యోదయ సమయంలో ఉండేటువంటి నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకోవాలా, లేదు ఆ దైవారాధన చేస్తున్నప్పుడు కానీ నిత్య ఆరాధన, అంతేకాదు సంధ్యావందనం చేసుకున్న సమయంలో ఏ తిథి ఉందో దాన్ని ప్రాతిపదిగా తీసుకోవాలా, దయచేసి వివరంగా తెలియజెప్పండి. ముందుగా శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ 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 శృంగేరి జగద్గురుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మాలకు, అలాగే శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, సభాయే నమః. ఇదం బ్రాహ్మం ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రధానంగా నిత్య కర్మానుష్ఠానాలకి శాస్త్రరీత్యా సూర్యోదయ సమయంలో ఏ తిథివార నక్షత్రాలైతే ఉంటాయో వాటిని
మనం గ్రహించాలి. సూర్యోదయంలో ఉన్నటువంటి తిథిని ఆధారం చేసుకొని నిత్య కర్మానుష్ఠానాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా తిథి ప్రధానం. ఎందుకంటే సంకల్పంలో వారము తర్వాత ముఖ్యంగా చెప్పేది తిథి. పంచ అంగాలు ఉన్నాయి మనకి: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. వీటిల్లో రోజు నిత్యము బ్రహ్మాయ ప్రమాణాన్ని నిత్యము సంకల్పంలో చెబుతూ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే అని ప్రారంభించి సంవత్సరము చెప్పి అయనము, ఋతువు, మాసము, పక్షము చెప్పిన తర్వాత తిథి చెబుతాం. తిథి చెప్పిన తర్వాత ఏం చేస్తాం? వారం చెబుతాం. ఆ తర్వాత శుభ నక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో అని చెబుతాం. ఏవం ఈ విధంగా గుణ విశేషణాలతో ఉన్నటువంటి ఈ రోజున నేను మంచి కార్యక్రమాన్ని చేయబోతున్నాను అని సంకల్పంలో భావన చేస్తాం. ఎన్ని చెబుతున్నాము? తిథి, వారమే చెబుతున్నాం. నక్షత్రము, యోగము, కరణము చవట్ల. అంటే ఇక్కడ ఎందుకు తిథిని విశేషంగా చెప్పాలి అంటే ఈ తిథి గణితంలో కీలక పాత్ర వహిస్తుంది. సంవత్సరాన్ని నిర్ణయించే క్రమంలో మాసాలు కీలక పాత్ర వహిస్తాయి. ఆ మాసాల తర్వాత చాంద్ర తిథులు ముఖ్య భూమిక పోషిస్తాయి. దాన్ని ఆధారం చేసుకొని ప్రతిరోజు తిథి చెబుతాం. ఆ తిథి ఎక్కడ మొదలవుతుంది అంటే సూర్యోదయంతో మొదలవుతుంది. ఆ విధంగా శాస్త్రం చెప్పింది. నిత్యకర్మానుష్ఠానాలన్నిటికీ కూడా సూర్యోదయ ప్రభృతి ఏ తిథి అయితే ప్రారంభమవుతోందో ఆ తిథే మరునాడు సూర్యోదయం అయ్యేంత వరకు కూడా కర్మానుష్ఠానాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. అంటే నిత్య దేవతా విధులకి సంధ్యావందనాలు, సంకల్పాలు ఏవైతే ముఖ్యంగా ఉన్నాయో అవి. ఇక విశేషాలు ఉంటాయి, పండగలు. ఆ పండగలు నిర్ణయించే విధానంలో ధర్మశాస్త్రం ఆ సమయాన్ని సూచిస్తుంది. అంటే మధ్యాహ్న సమయంలో చేసే కార్యక్రమాలు ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో ఉన్న తిథిని, ఆ నక్షత్రాన్ని, అక్కడున్నటువంటి విశేషాన్ని తీసుకోవాలి. అంటే పండగల నిర్ణయం వేరు, ఆబ్దికములు నిర్వహించేటప్పుడు తీసుకోవలసినటువంటి అపరాహ్న సమయ తిథి నిర్ణయాలు వేరు. నిత్యము చేసేటటువంటి దేవతార్చన విధులు, ఆగమ విధులు ఏవైతే ఉంటాయో, అనుష్ఠానములు, ఉపదేశములు, నిత్యము చేసేటటువంటి యొక్క అగ్నిహోత్రాది కార్యక్రమాలు, వాటికి మాత్రం సూర్యోదయంలో ఉన్న తిథిని తీసుకోవాలి. ఇక ప్రత్యేక కాలాల్లో చేసేటటువంటి దానాలు, స్నానాలు, ఉపదేశాలు ఇవన్నీ ఆ వైశిష్ట్యాన్ని అనుసరించి తీసుకోవాలి. ఇప్పుడు దీనికే ఇప్పుడు ప్రదోషకాలం అని అంటాము. అంతేకాదు సాయంకాలం పూట ప్రధానంగా శివరాత్రి లాంటి కాలంలో కానీ, మామూలుగా ప్రదోష పూజలు చేసేప్పుడు కానీ సాయంకాలంలో వచ్చే కొన్ని పర్వదినాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా ఇప్పుడు మీరు చెప్పిందే వర్తిస్తుందంటారా? అంతే కదా. అంటే ఏ కార్యక్రమానికి ధర్మశాస్త్ర ఆధారం ఏం చూపించిందో, ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో ఉన్నటువంటి పూజ ఏది? మహాశివరాత్రి. ఆ సమయంలో ఉన్న లింగోద్భవ కాలానికి కావలసినటువంటి తిథి అక్కడ ప్రధానం. అంతేగాని సూర్యోదయంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేస్తారంటే కుదరదు. ప్రదోషంలో చేసే ఆరాధన, అర్చనలు ఏవైతే ఉంటాయో వాటికి విశేష పండగలకు సంబంధించినటువంటి విధానంలో వేరుగా ఉంటుంది. లింగార్చనలు, మహాలింగార్చనలు. అవును, మామూలుగా ప్రదోషకాలం ఉన్నది. ఆ ప్రదోషకాలానికి సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ తిథితో సంబంధం ఏముంది? కాలమే ముఖ్యమైంది. సంకల్పం చేసేప్పుడు మనం ఆ సంకల్పం చేసేప్పుడైనా సరే, ఇప్పుడు వివాహం చేస్తున్నాం ఉదాహరణకి, తత్కాల తిథి ప్రధాన భూమిక పోషిస్తుంది. అంటే ఆ వివాహ ముహూర్త లగ్నానికి ఏ తిథి అయితే తీసుకోబడుతోందో పంచగ్రహితంలో దాన్నే తీసుకుంటాం.
అంటే తత్కాలం ఆ సమయానికి ఉన్నటువంటి అంటే ఆ కార్యక్రమం యొక్క వైశిష్ట్యాన్ని అనుసరించి ఉంటుంది. అంటే ఏ పండగలకైనా సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకోరు. నిత్య కర్మానుష్ఠానం, నిత్యం సంధ్యావందనం చేయాలి, నిత్యం దేవతార్చన చేయాలి, దేవాలయానికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, సంకల్పం చెప్పి బ్రాహ్మణుడికి ఏదో దానం ఇవ్వాలి. అప్పుడు ఏం చెబుతాం? ఏ తిథి చెబుతాం? నిత్యతిథి. అదే విశేషంగా కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ మాత్రం ఆ విశేషాన్ని అనుసరించి వినాయక చవితి పండగను ఆధారం చేసుకొని చవితి ప్రారంభమైంది. విజయదశమి సాయంకాలం పూట మనము ఆయుధ పూజలు అని చేసుకుంటూ ఉంటాము. పండగలకు ఒక విధము, నిత్యారాధనకు ఒక విధం. సంతోషం అండి. ఇకపోతే శాస్త్రి గారు, ప్రధానంగా ఏ శుభముహూర్తాలైనా ఏ కార్యక్రమాలైనా నిత్య విధులు కూడా చాలామందికి ఒక రకమైనటువంటి సందేహం ఏంటంటే ఈ సమయం బాగుందా, ఈ సమయం బాగుందా అనే కాదు, రాహుకాలం ఏమైనా ఉందా, దుర్ముహూర్తం ఏమైనా ఉందా, వర్జ్యం ఏమైనా ఉందా అని ఏది మొదలుపెట్టినా నిత్య జీవితంలో సర్వసాధారణం అయిపోయింది. వర్జ్యం అంటే ఏమిటి, రాహుకాలం అంటే ఏంటి, దుర్ముహూర్తం అంటే ఏంటి, వీటిలో ఉన్న తేడాలేంటి, దాన్ని ఏ విధంగా మనం చేసే కార్యక్రమాలకు వాటిని ఏ విధంగా వాటికి సంబంధము, అవి ఉన్నాయా లేవా ఎలా తెలుసుకోవాలి? అందులో ఏది ప్రధానమైంది? అవునండి, వర్జ్యము అంటే ఈ కార్యక్రమాలకు ఏది ప్రధానం తీసుకోవాలి? ఈ మూడింట్లలో ప్రధానంగా వర్జ్యము, రాహుకాలము, వీటిల్లో ఏది ముఖ్యమైంది, ఏది ప్రధానమైంది అనే అంశాన్ని కనుక మనం పరిశీలన చేస్తే రెండూ అప్రధానమైనవే, రెండూ ప్రధానమైనవే. ఎందుకంటే మూల గ్రంథమైనటువంటి సూర్య సిద్ధాంతంలో అసలు ఈ రెండిటి ప్రసక్తి లేదు. అదే కదా మరి విషయం. మూల గ్రంథంలో సూర్య సిద్ధాంతంలో ఇన్ని చెప్పి వర్జ్యాన్ని ఎందుకు వదిలిపెట్టారు? కాగితాలు ఎక్కువ అవుతాయని గ్రంథ విస్తర భీతి చేత వదిలిపెట్టారా? కాదు. ఆ కాలంలో ఆ చెప్పినటువంటి నియమాల్లో ఈ వర్జ్యం లేదు, రాహుకాలము లేదు. నక్షత్ర త్యాజ్యాన్ని వర్జ్యము అని వ్యవహరిస్తాం. తర్వాత వచ్చిన కరణ గ్రంథాల్లో వీటిని ప్రవేశపెట్టారు తదనంతర కాలంలో ఉన్నటువంటి పండితులు. వారత్యాజ్యం అంటే రోజు యొక్క చెడ్డకాలాన్ని, రోజులో ఉండే చెడ్డకాలాన్ని రాహుకాలము అన్నారు. వర్జ్య రాహుకాలాల్లో ఏది ప్రధానమైంది అంటే ఇది కూడా మనం వాడేటటువంటి దుర్ముహూర్తం లాంటిది. దుర్ముహూర్తం దేనికి సంబంధించింది? వారానికి సంబంధించింది. అంటే వారము యొక్క చెడ్డ సమయాన్ని దుర్ముహూర్తము. అలాగే దాక్షిణాత్యులు, మద్రాసు ప్రాంతం వారు ఈ రాహుకాలాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. ప్రధానంగా దాన్ని తీసుకొచ్చారు. అయితే రాహుకాలం అనగా ఏంటి అంటే మనమేమనుకుంటాం, రాహు శబ్దం ఉంది కదా, ఈ నవగ్రహాల్లో రాహుకి ఏమైనా సంబంధం ఏమో ఇది అని అనుకుంటాం. ఆయనకి ఈయనకి ఎక్కడ సంబంధం లేదు. రాహుకాలం అనగా ఇక్కడ ఈ వారత్యాజ్యమైనటువంటి రాహుకాలం అని చెప్పుకున్నాము. ఈ రాహుకాలానికి తర్వాత కాలంలో ఏం చేశారంటే నమ్మకాలు బాగా ఇంకా పెరిగిన తర్వాత దుర్గా అమ్మవారికి రాహుకాలానికి కూడా ఒక సంబంధం తీసుకొచ్చారు. దుర్గా అమ్మవారికి సంబంధాన్ని కల్పించడం కూడా కల్పనలో భాగమే. శాస్త్రీయత లేదు. దానికి పరాకాష్ఠ ఏంటయా అంటే రాహుకాలంలో పెట్టే నిమ్మకాయ దీపం. అది ఇంకా తారాస్థాయికి చేరినటువంటి స్థితి. అయితే శాస్త్రాన్ని చూచినట్లయితే ఇది కొన్ని ప్రాంతాల్లో మొదలైన ప్రాంతీయ ఆచారాలుగా స్థిరపడ్డాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మన భారతీయ విధానంలో ముహూర్త శాస్త్రం అనేది చాలా ప్రబలంగా ఉంది. ముహూర్త శాస్త్రంలో వర్జ్యం లేకుండా ముహూర్తం పెట్టమని మనకిచ్చినటువంటి ఏకవింశతి మహాదోషాల్లో వర్జ్య దోషం అనేది ఉన్నది. వర్జ్యం లేకుండా తీసుకోండి. ఇప్పుడు మనకి సుస్పష్టంగా చెప్పాలంటే ఏంటి, వర్జ్యమా రాహుకాలమా అని ప్రశ్న వేసుకుంటే తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వర్జ్యాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు.
దాక్షిణాత్యులు రాహుకాలాన్ని చూస్తారు. ఇప్పుడు ఆధునిక పంచాంగాల్లో రాహుకాలం రాయకపోతే పంచాంగ పండితులకు ఏం తెలియదనే పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని కలిపి రాసేస్తున్నాం. అలాగే మన తెలుగు సాంప్రదాయంలో దుర్ముహూర్తం ఉంది, రాహుకాలంతో సమానమైంది. ఆ దుర్ముహూర్తం మాత్రం వివాహాది శుభ కార్యక్రమాల్లో వాడకూడదు. ఇంకా ఉన్నాయి గుళిక, మాంది, యమఘంట ఇట్లాంటి కాలాలు ఉన్నాయి. ఈ కాలాలని కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. అంటే ఇవి అప్రకాశ గ్రహాల ద్వారా గణించబడినటువంటి కాల నియమాలు, కాలవేళ. అలాగే ఉత్తర భారతదేశంలో గౌరీ పంచాంగమను అనే పేరుతో ఇవి వస్తాయి. ఉద్యోగము వస్తాయి, విజయము, రోగము, అమృతము అనే పేర్లతో వస్తుండే. ఇవి కూడా తదనంతర కాలాల్లో పంచాంగాల్లోకి తీసుకొచ్చారు. ఇవన్నీ చూస్తే అసలు రోజులో మంచి కాలం అనేదే దొరికే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రధానంగా రాహుకాలమా వర్జ్యమా అంటే మన తెలుగు సాంప్రదాయంలో మాత్రం వర్జ్యానికే ప్రాధాన్యత ఉన్నది. మూల గ్రంథాల్లో వీటి ప్రసక్తి కనపడదు. ఓకే, అంటే మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం మనకు వస్తున్నటువంటి ఆచారాల మటుకు మనం వర్జ్యాన్నే ప్రధానంగా తీసుకుని వర్జ్యం లేకుండా చూసుకుంటే చాలు. అలాగే అన్ని గ్రహాలకు కూడా కాలాలు ఉన్నాయి, మంచి కాలాలు, చెడు కాలాలు. వాటిని హోరా చక్రం అని పిలుస్తాం. అలాగే కాలాన్ని విభజన చేసే క్రమంలో జ్యోతిష్ శాస్త్రంలో మనకేమేమి ఉన్నాయి అంటే షడ్బలాల్లో 3వ బలం కాలబలం అని ఉన్నది. ఆ కాలబలంలో కూడా ఏ గ్రహం యొక్క కాలం ఎలా ఉంటుంది, ఏ కాలంలో ఏ గ్రహం యొక్క బలం ఉంటుంది, అవి కూడా లోతుగా చెప్పారు. ఇకపోతే శాస్త్రి గారు, ప్రధానంగా ఈ వారం ఉంది కదా, ఈ వారం అనేది మనం ఎప్పుడు మారుతుంది? సాధారణంగా అందరము రాత్రి 12 గంటలకే మారుతుంది వారము అని అనుకుంటాము. అసలు మన శాస్త్రం ప్రకారం, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనం రాత్రి 12కే చూడాలా, లేకుంటే ఇంగ్లీష్ కాలం ప్రకారం అది మారుతుందా? అసలు మనకున్న శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? వారాన్ని మనం ఏ సమయంలోంచి పరిగణలోకి తీసుకోవాలి? ఇక్కడ 2 సాంకేతికమైన అంశాలు ఉన్నాయి. ప్రధానంగా శాస్త్రరీత్యా అహర్గణ అనేటటువంటి సాధన ఒకటి జరుగుతుంది. అంటే ఎన్ని రోజులు పూర్తయ్యాయి, ఇప్పటికి సృష్టి ప్రారంభమై బ్రహ్మ ఆయుర్దాయం గణిస్తున్న సందర్భంలో ఈ 51వ ఆయన యొక్క కల్పంలో సృష్టి ఆరంభించినప్పటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి రోజుల సంఖ్య ఎంత అని చూస్తాం. వీటిని సావన దినాలు అంటాం. ఈ రోజుల సంఖ్య పూర్తయినది అని చెప్పడానికి ఏమిటి ఆధారం అంటే సూర్య సిద్ధాంత గ్రంథం ఆధారం. గతించిన రోజులు ఎన్ని తెలుసుకోవాలంటే ఎక్కడికి తీసుకోవాలి, రోజు యొక్క ప్రమాణం ఎక్కడికి? ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా సంధ్యావందనం, నిత్యకర్మానుష్ఠానాలు, పండగల్లాగా ఇది కూడా 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటేంటి, లంకాయా మార్ధరాత్రిక అని 1వ అధ్యాయము 50వ శ్లోకం, అంటే మధ్యమాధికారం 50వ శ్లోకంలో ఈ విషయం చెప్పింది. లంకాయాం, లంకాదేశే ఆర్ధరాత్రిక, అర్ధరాత్రకాలిక మందు సావన, సావనాత్మక, ద్యుగణ, అహర్గణ స్యాదితి అని మనకు చెప్పింది. అంటే లంకాయామార్ధరాత్రిక అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని అర్ధరాత్రికి ఆ యొక్క అహర్గణ సమయం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గ్రహాల యొక్క గణన మొదలవుతుంది అర్ధరాత్రి నుంచి. ఎక్కడ ఈ అర్ధరాత్రి అంటే లంక. లంక అనేది ఎక్కడుందండి? లంక అంటే అసలు ఈక్వేటరా, లేదంటే రావణాసుడు పరిపాలించిన సిలోనా అంటే ఈ రావణాసుడు పరిపాలించినటువంటి సిలోనే. అది ఒకప్పుడు ప్రస్తుత శ్రీలంక భారతదేశ భూభాగంలో ఉండేది. భారతవర్షే లంకానగరం, భారతవర్షే లంకానగరం. అలాగే సిద్ధపురి, అక్కడ మనకు తూర్పులో సిద్ధపురి, దాని పేరు యమకోటి నగరం అని ఉంది. భారతవర్షంలో
లంకానగరం ఉంది. లంకానగరం నుండి 90 డిగ్రీలు తూర్పుకు కనుక వెళితే అక్కడ ఒక నగరం ఉంది. అలాగే ఇక్కడ ఈ లంక నుండి పశ్చిమానికి కనుక 90 డిగ్రీలు కనుక ప్రయాణిస్తే అక్కడ రోమక అనే పేరుతో ఒక నగరం ఉంది. అక్కడి నుండి మళ్ళీ 90 డిగ్రీలు కనుక వెళితే ఉత్తరం పక్కన ఇంకొక నగరం ఉంది. ఇట్లా మొత్తం 4 నగరాలు చెప్పారు. ఈ 4 నగరాలకి ప్రధానమైన గణనంతా కూడా భరతవర్షం నుండే చేయాలి అని చెప్పారు. మరొక వ్యాఖ్యాన రీత్యా ఇంకో రకంగా కూడా చూడమని చెప్పారు. మరి ఇక్కడి నుంచి మొదలు పెట్టమంటున్నారు కదా, ఇక్కడి నుంచి అంటే ఇక్కడ దీనికి ఆది డిగ్రీ ఏది, బాగా ఏది అంటే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నాడో ఆయన ఉన్నటువంటి, అప్పట్లో అవంతి అని పిలిచేవారు, ఆయన ఉన్నటువంటి రేఖాంశం తీసుకొని అక్కడి నుంచి గణితం చేయాలి. అంటే 75-76 మధ్యలో ఉంటుంది అది. అక్కడ నుండి 90 డిగ్రీలు అంటే దగ్గరగా 165 ఆ ప్రాంతానికి అక్కడికి వస్తుంది తూర్పుకి. అలా చూసుకోవాలి నగరాల్ని. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ అర్ధరాత్రి సమయము అనేది ఇక్కడ ఏర్పడుతోంది. ఇలా తీసుకోవాలి. లంకాయాం అర్ధరాత్రిక అనే సూత్రం ద్వారా లంకాదేశే అర్ధరాత్రకాలిక సావనాత్మక అహర్గణస్యాదితి, అక్కడి నుంచి అహర్గణన చేయండి అని చెప్పారు. అయితే ఇక్కడ మరొక మాట చెప్పారు అక్కడే 51వ శ్లోకంలోనే, ఎక్కడ మనం ఇబ్బంది పడకూడదు. సూర్యాద్యో వాసరేశ్వర, సూర్యాదిగా వారాల్ని గణించమని చెప్పారు. ఇక్కడ సూర్యాదిగా వారాలు తీసుకుంటున్న సందర్భంలో సావన దినమాహ ఉదయాదితి భానోహో సూర్యస్య, అంటే సూర్యుని యొక్క ఉదయాత్ ఉదయం ఏకస్మాత్ ఉదయాత్ అవ్యవహిత అనియోదయం యావత్, అంటే ఉదయద్వయాంతరగతం కాల, అంటే ఒక సూర్యోదయం నుండి మరొక సూర్యోదయము వరకు భూమి సావనవాసర అని చెప్పారు. శాస్త్రం ఏం చెప్పింది 36వ శ్లోకంలో, ఉదయాదుదయం భానో భూమి సావనవాసర అంది. ఉదయాత్ ఉదయం భానో అంటే ఒక ఉదయం నుండి మరొక ఉదయం వరకు ఉన్నటువంటి కాలాన్ని దాన్ని ఏమంటారు, సావనవాసరము అంటారు. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి సివిల్ డే అని పిలుస్తాం కదా, సూర్యోదయ ప్రభృతి సూర్యోదయ పర్యంతం వారం, ఇది లెక్క. ఇది దేనికి, దీన్ని ఏమంటారు, దీన్ని కుదినము అని పిలుస్తారు. అంటే భూమి యొక్క దినము. సావన దినం నామ కుదినాఖ్యం భవతి, భూమి తన యొక్క ఆత్మభ్రమణం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక సూర్యోదయాన్ని చూచి మళ్ళీ తిరిగి ఇంకొక సూర్యోదయానికి వస్తే అది ఒక రోజు. ఒక రోజు అంటే ఒక దినము, ఒక ఆదివారము, ఒక సోమవారము, మంగళవారం ఇలా చెప్తాం కదా, అలా చెప్పారు. మనకి నిత్యకర్మానుష్ఠానాలకేమో ఉదయాదిగా వారం ప్రారంభమవుతుంది. ప్రాతకాలం నుండి చేసేటటువంటి బ్రాహ్మీ ముహూర్త సంబంధమైనటువంటి అనుష్ఠానాలన్నిటికీ కూడా ఈ సూర్యోదయంతో మొదలయ్యే వారాన్నే చెప్పాలి. ఇది ధర్మశాస్త్రం. అందుకే వివాహాల్లో తెల్లవారితే శుక్రవారం, గురువారం రాత్రి అని తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకు పెళ్ళైనా ఇప్పుడు ఇవాళ రాత్రి అంటే గురువారం అని చూస్తాం. బ్రాకెట్లో తెల్లవారితే శుక్రవారం ఎప్పటి నుంచి వస్తుంది, బ్రాహ్మీ ముహూర్తం నుండి వస్తుంది. అంటే సుమారుగా 4 గంటల తర్వాత నుండి 2:30కి జీలకర్ర బెల్లం పెడుతున్నాం, ఏమని చెప్పాలి, అంతే. ఏ రోజునైతే గత రాత్రి గడిచిపోయిందో అదే చెప్పాలి. ఇలా వారము ఎక్కడి నుంచి మొదలవుతుంది, వార గణన ఏంటి, వార విధానం ఏంటంటే సైద్ధాంతిక వారం. గ్రహాలని గణించడానికి తీసుకోదగిన వారమేమో అర్ధరాత్రి వారము, పూజలకి పునస్కారాలకేమో సూర్యోదయ ప్రభృతి వారము. నాకు తెలిసింది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలో ఆంగ్లేయులు సూచించినటువంటి అర్ధరాత్రి నుండి వారాన్ని తీసుకుంటామంటే వ్యవహారంలో సైద్ధాంతికంగా ఖగోళ లెక్కలకు మాత్రమే పనికొస్తుంది. కానీ భారతీయ గణన ప్రకారంగా పూజా పునస్కారాలు చేస్తారంటే కుదరదండి. ధర్మశాస్త్రం అంటుంది.
అలాగే మరి ఆంగ్లేయులు గణించినటువంటి ఆధునిక ఖగోళ శాస్త్రం ఏం చెబుతుంది? దినం ఎక్కడ, రోజు ఎక్కడ మొదలవుతుంది అంటే అది మధ్యాహ్నం నుంచి ఖగోళ గణితం మొదలవుతుంది. దాని పేరు జూలియన్ డే అని మనం వ్యవహరిస్తాం. ఇప్పుడు వాడుతున్న గడియారాలన్నీ కూడా ఆస్ట్రనామికల్ క్యాలిక్యులేషన్స్లో మధ్యాహ్నం నుంచి గణితాన్ని తీసుకుంటాయి. రోజు యొక్క పనిని మొదలుపెట్టుకోవడానికి ఆ గ్రెగరీ క్యాలెండర్, జూలియన్ క్యాలెండర్ అర్ధరాత్రి నుంచి తీసుకుంటాయి. సౌకర్యం కోసం, పని దినాల కోసం, పౌర దినాల కోసం తీసుకుంటాయి. వైదిక సూర్య సిద్ధాంతం, వేద సంబంధమైన సూర్య సిద్ధాంతం అంతా ఈ సూర్య లెక్క ప్రకారంగా సూర్యుడు చెప్పాడు, లంకాయాం అర్ధరాత్రిక అని చెప్పాడు. కాబట్టి దీని నుంచే 21 లక్షల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మాట నుంచే ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుంటున్నారు. పాశ్చాత్యులకు కూడా ఇదే సూత్రం ఆధారం. ఆచరణలో నిత్యం పని చేసుకోవటానికి మాత్రం సూర్యోదయం కావాలి. సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి యోగా చేయాలి. ఆ తర్వాత భగవదర్పితంగా మనం కొంత అనుష్ఠానం కోసమై మంచిగా స్నానం చేసి శుచిర్భూతులమై అక్కడ జరగాల్సినటువంటి ప్రాతకాలార్చనలను చేసుకొని అరుణోదయం అవుతున్న సందర్భంగా అర్ఘ్యప్రదానం ఇచ్చి అరుణోదయం అయిన తర్వాత వెంటనే గాయత్రీ మంత్రానుష్ఠానాన్ని ప్రారంభించి కొద్దిగా సూర్యుడు పైకి వచ్చాడయా అన్న తర్వాత అగ్నిహోత్రం చేసుకొని ఏదైతే నిత్యకర్మానుష్ఠానంలో మిగిలి ఉన్నటువంటి దేవతార్చన, రుద్రము ఇత్యాదులు ఉన్నాయో వాటిని ప్రారంభించుకోవాలి. ఇది నిత్య వైదిక దినచర్య.